నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టర్ల సదస్సులో వినూత్న ప్రాజెక్టులపై ప్రెజెంటేషన్లు. నెల్లూరు ఛాంపియన్ రైతు విధానాన్ని ప్రశంసించిన సీఎం చంద్రబాబు. భూ రికార్డుల డిజిటలైజేషన్లో అనంతపురం కలెక్టర్ కొత్త ప్రయోగం. ఈ విధానాలు రాష్ట్రమంతటా అమలు చేయాలి అని ముఖ్యమంత్రి సూచన. కోటి సంతకాల ఉద్యమం చారిత్రక విజయమన్న జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అతి పెద్ద స్కామ్ అని ఆరోపణ. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కూటమి తీరుపై విమర్శలు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరులో గాంధీ పేరు తొలగించడం దుర్మార్గమన్న మాజీ ఎంపీ హర్షకుమార్. పథకాల పేర్లు మార్చే హక్కు బీజేపీకి ఎవరిచ్చారంటూ మండిపాటు. ఏపీ సచివాలయంలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా పలు జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల్లో చేపట్టిన వినూత్న కార్యక్రమాలను సీఎం చంద్రబాబుకు వివరించారు. నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లు సమర్పించిన ప్రెజెంటేషన్లపై సీఎం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ తరహా ఉత్తమ విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి అని సూచించారు. కడప జిల్లాలో పాఠశాల విద్యార్థులకు వేడిగా, రుచిగా పౌష్టికాహారం అందించేందుకు స్మార్ట్ కిచెన్ ఫర్ ఆల్ ద స్కూల్స్ ప్రాజెక్టు చేపట్టామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ప్రతి మండలానికి ఓ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి పాఠశాలలకు భోజనం అందిస్తున్నామన్నారు. దీనికోసం సౌర విద్యుత్, బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాజెక్టును ప్రశంసించిన సీఎం ఇది దేశానికే మోడల్ గా నిలుస్తుంది అని అన్నారు. వెరీ గుడ్ థింగ్, స్మార్ట్ కిచెన్ అండ్ ఆల్సో హబ్ అండ్ స్పోక్ మోడల్. ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్ చేశారు, న్యూట్రిషనిస్టులు పెట్టారు. దీన్ని బేస్ చేసుకొని టైమ్ అండ్ అగైన్ సప్లిమెంట్స్ మీరు ఇస్తారు. హెల్త్ లో అవసరమైతే ఏదైనా మైక్రో న్యూట్రియంట్స్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు వల్నరబుల్ స్టూడెంట్స్ తీసుకొని అనిమియా, జీరో అనిమియా ఇస్ అవర్ గోల్. ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి స్పెషల్ ఫోకస్ ఎట్టు పెట్టాలి, అలాంటివి మైక్రో న్యూట్రియంట్స్ ని మీరు ఇస్తారు. వీళ్ళు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ విల్ గివ్ న్యూట్రిషియస్ ఇది ఇస్తారు, బ్యాలెన్స్ కి ఏం కావాలని. ఈ రెండు వర్కౌట్ చేసి వెరీ హ్యాపీ. నేచురల్ ఫార్మింగ్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ నేచురల్ ఫార్మ్ మీరు గుర్తుపెట్టుకోవాలి, సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలిటీ పెట్టేయండి. ఈ స్కూల్స్ కి ఇచ్చేటన్ని కూడా క్లియర్ గా. దిస్ విల్ బి ది యాజ్ ఆన్ టుడే ఫార్మర్స్ కూడా మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం, కొనేవాళ్ళు లేరనే పరిస్థితి వచ్చారు. అది పెడితే హెల్త్ ఇంపాక్ట్ కూడా అనలైజ్ చేయడానికి ఈజీ అయిపోతుంది. 40 లక్షల మంది స్టూడెంట్స్ మీకు ఈజీగా అనలైజ్ చేసుకుంటా ఉంటాం మనం, అది కూడా వస్తుంది. రెండోది ఇక్కడ మనకు సర్టిఫికేషన్ కూడా చేస్తున్నారు మీరు, ఆల్ స్టాండర్డ్స్ ఎవ్రీథింగ్. ఐ రియల్ అప్రిషియేట్. ప్రొవిజన్స్ మీరు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ప్రొవిజన్స్ వచ్చిన తర్వాత సెంట్రల్ ప్రొవిజన్స్ ఇది పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో, లేకుంటే ఎక్కడికక్కడ చెకింగ్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం చేసే చెకింగ్ సిస్టమ్ కూడా ఒకసారి స్టడీ చేయండి మీరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి దాంట్లో ఏ ఫారిన్ మెటీరియల్ లేకుండా, ఎంట్రిక్లో లేకుంటే ఇంకోటో ఏది లేకుండా, స్టోన్ లేకుండా పర్ఫెక్ట్ గా స్క్రీనింగ్ చేసేస్తున్నారు. అది కూడా మీరు 1 lakh స్టూడెంట్స్ కాబట్టి మీకు ఈజీ అవుతుంది, అది కూడా వర్కౌట్ చేయండి. రైతు బజార్లు కూడా చూడమ్మా, మీరు కూడా రైతు బజార్లు, ఆల్ రైతు బజార్లో నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ వస్తున్నాయి. ఆల్ కలెక్టర్స్ మీరు రాసుకోండి. సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలిటీ ఆల్ రైతు బజార్లకు వెళ్ళాలి. ఫేజ్ 1 వెళితే అక్కడి నుంచి డోర్ డెలివరీ కూడా పెట్టండి. రైతు బజార్ నుంచి డోర్ డెలివరీ కూడా. అదే అన్ని ఆ మోడల్ అన్నిటికల్లా పెట్టండి. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ప్రొక్యూర్మెంట్ కూడా మోడల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. వాళ్ళే వస్తారు, ఎట్లా వస్తారని మీరు కూడా వాళ్ళకి గైడ్ చేయండి. ఎప్పటికప్పుడు ఈజీ అయిపోతుంది. ప్రమోషన్ కి మనకు కన్జంప్షన్ వస్తే హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ అయిందో మనకు ఒక ఐడియా వస్తుంది. మేము సంజీవిని ప్రాజెక్ట్కి వెళ్తున్నాం. సంజీవిని ప్రాజెక్ట్ లో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాంట్లో లింక్ పెడుతున్నాం. దాన్ని నేచురల్ ఫార్మింగ్ లో వచ్చినటువంటి ఫుడ్ తింటే హెల్త్. చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కోటి సంతకాల ఉద్యమం చారిత్రక విజయం సాధించింది అని, ఇంత పెద్ద సంతకాల ఉద్యమం దేశ చరిత్రలోనే జరగలేదన్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టడం అతిపెద్ద స్కామ్ అని ఆయన అన్నారు.
పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ప్రైవేటుకు కాలేజీలు ఇచ్చి మళ్లీ 120 కోట్లు ప్రజల ధనాన్ని జీతాల కింద ఎలా ఇస్తారు? ఇంతకంటే పెద్ద స్కామ్ ఉంటుందని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ ఉద్యమంలో భాగంగా 1,04,11,136 మంది సంతకాలు చేశారని, ఇది ఒక చరిత్రని పేర్కొన్నారు. ఉద్యమాన్ని విజయవంతం చేసిన గ్రామస్థాయి కార్యకర్త నుండి ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. అందరికీ కూడా ఇక్కడి నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు రెండు కూడా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 1,04,11,136 సంతకాలు ప్రతి జిల్లా నుంచి బయలుదేరిన ఈ నెంబరు, మన దగ్గరికి వచ్చిన నెంబరు, ఈరోజు గవర్నర్ గారికి మనం చూపించబోయే ఈ సంతకాలు ఆల్రెడీ బహుశా చూపించే కార్యక్రమం బహుశా మొదలై ఉంటుంది. ఆల్రెడీ బండ్లను మనం ఫ్లాగ్ ఆఫ్ చేసినాము. ఆ బండ్లన్నీ గవర్నర్ గారి ప్రెమిసెస్కు ఆల్రెడీ చేరాయి. అక్కడ గవర్నర్ గారి సిబ్బంది ఆ సంతకాలు పెట్టిన వ్యాన్స్ను అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉండింటారు. బహుశా 1,04,11,136 సంతకాల 1,04,11,136 సంతకాలు చేసిన పత్రాలు. ఈరోజు నిజంగా ఇదొక ఘట్టం, చరిత్రలో నిలిచిపోయే ఒక ఘట్టం. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తన ఈ మధ్యకాలంలోనే నిన్ననే కలెక్టర్ల సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు తన నోట్లో నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రజల్లో గ్రాఫ్ చాలా పడిపోతూ ఉంది, దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పే పరిస్థితిలో చెప్తా ఉన్నాడు. పొద్దున పేపర్ చదివితే అయ్యో అని మొత్తుకున్నట్టు. కలెక్టర్ల గ్రాఫ్ బాగాలేక కాదు స్వామి, నీ గ్రాఫ్ బాగాలేక పడిపోతా ఉంది, నీకు అర్థం కావడంలా. నీ హయాంలో నువ్వు వచ్చిన తర్వాత యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉపాధి కల్పించేందుకు తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం దుర్మార్గమని మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవీ హర్షకుమార్ తీవ్ర విమర్శలు చేశారు. రాజమహేంద్రవరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూపీఏ హయాంలో నరేగా, ఆర్టీఐ చట్టం, విద్యా హక్కు చట్టం, గృహహింస నిరోధక చట్టాలు పార్లమెంట్లో ఆమోదం పొందాయని గుర్తు చేశారు. ఈ పథకాల పేర్లు మార్చే హక్కు బీజేపీకి ఎవరిచ్చింది అని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఇన్నేళ్లలో ప్రజల సంక్షేమానికి ఓ కొత్త చట్టమైనా తీసుకొచ్చిందా అంటూ నిలదీశారు. ఈ సమావేశంలో జీవీ సుందర్ పాల్గొన్నారు. 2,000 కోట్ల నుంచి ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ అంట 58,000 కోట్లు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రాజెక్టులతో కమిషన్ సంపాదించడమే ముఖ్యమైన ధ్యేయంగా చేస్తున్నాడు తప్పితే పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వాలి, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కాలర్షిప్స్ ఇవ్వాలన్న బాధ్యత ఆయన పట్టించుకోవట్లేదు. అప్పులు తీసుకొచ్చేస్తున్నాడు, ఈ అప్పులన్నీ చెప్పి వాళ్ళకి కంపెనీలకు ఇచ్చేస్తున్నాడు. తీసుకొచ్చేసి పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వట్లేదు, ఆరోగ్యశ్రీ ఇవ్వట్లేదు. ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయింది. 6,000 కోట్లు ఇవ్వాలండి స్కాలర్షిప్స్. ఇది ఈ బనకచెర్ల ఇప్పుడేమో బనకచెర్ల వెళ్ళిపోయింది, నల్లమల సాగర్ వచ్చింది. ఈ నల్లమల సాగర్కి కడతానన్నట్టు తెలంగాణ వాళ్ళు పిటిషన్ వేశారు. మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం తెలంగాణలో ఏం జరిగింది. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. కాళేశ్వరం వల్ల ఆశించిన ప్రయోజనం ఒక్కటి కూడా నెరవేరలేదు. ఎవరైతే కాళేశ్వరం కట్టారో అటువంటి వాళ్ళని ఎతికి తీసుకొచ్చి పోలవరం కట్టిస్తున్నారు. మెగా ఇంజనీరింగ్ సంస్థలు వాళ్ళు పోలవరంలో ఒక నిర్మాణం చేశారు. ఏ నిర్మాణం చేశారు? గైడ్ బండ కట్టారు జగన్ హయాంలో. గైడ్ బండ కాపాడడం, గైడ్ బండ పెడితే గైడ్ బండ ఒరిగిపోయింది, కూలిపోయింది. దానికి బాధ్యత వహించి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత
వాళ్ళ దగ్గర కాంపన్సేషన్ వదిలి విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది మార్చిలో పిల్లల విక్రయ ముఠాను అరెస్ట్ చేశామని, జైలు నుండి బయటకు వచ్చిన అప్పటి నిందితులపై నిఘా పెట్టామన్నారు. తాజాగా టాస్క్ ఫోర్స్ భవానీపురం మరియు నున్న ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో కలిసి ఏకకాలంలో దాడులు నిర్వహించి భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో 5గురిని మరియు నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉడా కాలనీ ఏరియాలో 3గురిని అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి విక్రయించడానికి ఉంచిన 4 పిల్లలను మరియు 3,30,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ప్రధాన నిందితురాలు సరోజిని ఇచ్చిన సమాచారంపై 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని మరో పాపను రెస్క్యూ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు శ్రీ కృష్ణకాంత్ పటేల్, కేజీబీ సరిత, ఏడీసీపీలు జి రామకృష్ణ, ఏసీపీలు కె లతాకుమారి, ఎస్వి దుర్గారావు, శ్రవంతి రాయ్, ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న ముఠాని మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో 6 మంది చిన్న బిడ్డల్ని మనము రికవర్ చేశాము. రికవర్ చేసి అందులో చాలామందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. ఆ కేసులో బలగం సరోజిని అనే ఒక లేడీ, తర్వాత మరో నలుగురు మహిళల్ని మనము ఆ సమయంలో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న 3 పిల్లలను స్వాధీనం చేసుకుని తర్వాత 4 లక్షల రూపాయలని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 పిల్లల్ని రికవర్ చేయడం జరిగింది. అంటే మొత్తం 6 మంది పిల్లల్ని మనం రికవర్ చేసాం. 4 లక్షల రూపాయలని ఆ రోజు మనము రికవర్ చేసి 5 మందిని రెస్క్యూ చేసి 5 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆ కేసులో 2 ఉన్నారు. ఒకరు బగళం సరోజిని అనే ఒక లేడీ 31 ఇయర్స్, అదేవిధంగా షేక్ ఫరీనా అనే ఒక లేడీ. వీరిద్దరు కూడా రీసెంట్గా బెయిల్ మీద విడుదలైనారు. బెయిల్ మీద విడుదలైన తర్వాత వీరి కదలికలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఇలా ఉండగా నిన్న అంటే 17/12/2025 తేదీన టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతాకుమార్ గారు, అదేవిధంగా వెస్ట్ ఏసీపీ దుర్గారావు గారు, ఏసీపీ నార్త్ శ్రవంతిరాయ్ గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ మరియు భవానీపురం మరియు నున్న ఇన్స్పెక్టర్స్ వారి సిబ్బందితో ఏకకాలంలో దాడులు నిర్వహించి భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్ సమీప తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని వీరభద్రాపురం కంపల చెరువు ప్రాంతంలో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాస ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మార్గశిర మాసం ఆఖరి గురువారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా నీలాభిషేకం నిర్వహించగా అనంతరం మహాన్నదాన కార్యక్రమాన్ని భక్తుల సమక్షంలో వైభవంగా చేపట్టారు. ఈ పుణ్య కార్యక్రమాలు రవి ఫైనాన్స్ రవి మరియు వారి కుమారులు అలాగే ఊర్లంకల షణ్ముఖరావు, ఊర్లంకల లోకేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై అమ్మవారి దర్శనం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా ఆదిరెడ్డి అప్పారావు, గన్ని కృష్ణ, అట్టెల సత్యనారాయణ, మేడపాటి షర్మిలారెడ్డి, రావుతు సూర్యప్రకాష్ రావు, పంతం కొండలరావు, ప్రసాదుల హరినాథ్, బర్రె శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, జానా కేశవ, జానా బుజ్జి, తురాల శ్రీనివాస్, రామ్ సాయి, ఫైనాన్స్ దీప్, నక్కాదేవి పాల్గొన్నారు. సంఖ్యలో భక్తులు వస్తారు. భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు మేము ఏర్పరుస్తున్నాము. భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారికి తగిన విధంగా అభిషేకం కూడా భక్తులు వారి చేతులతో వాళ్ళే చేసుకునేలాగా మేము అవకాశం కల్పిస్తున్నాము. అందుకని భక్తులు వారి చేతులు చేసుకోవడం వల్ల వారి జనం అలా తొట్టపుతనాలకు వచ్చి వారి అమ్మవారిని ధరించుకుంటున్నారు. అంటే కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం వస్తుంది. ఈ మార్గశిర వారం 4 గురువారాలు అమ్మవారికి అతి ప్రీతమైన గురువారాలు ఇవి. భక్తులు వచ్చి ప్రతి గురువారం అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాపాత్రులకు ఇదవుతున్నారు. ప్రతి మార్గశిర మాసము మొదటి గురువారము, 2వ గురువారం, 3వ గురువారం వారి కుమారులైన మేము ఉర్లంకల షణ్ముఖరావు గారు, ఉర్లంకల లోకేష్ గారు ఇలాగే గత 22 సంవత్సరాల నుంచి అమ్మవారికి నీలాభిషేకం అనంతరం అన్నదానం. మా నాన్నగారు కాలం చేసిన తర్వాత మా అమ్మగారి ఆధ్వర్యంలో షణ్ముఖరావు గారు, ఉర్లంకల లోకేష్ గారు, మా అన్నయ్య గారు, నేను ఎప్పుడూ కలిసి అలాగే ఆలయ కమిటీ ద్వారా అందరం సహాయ సహకారాల ద్వారా ఈ భారీ అమ్మవారి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ అన్నదాన నిమిత్తం మా ఫైనాన్స్ కంపెనీ ద్వారానే చేస్తున్నాం, కానీ ఏ ఒక్కరి దగ్గర డొనేషన్ తీసుకోవడం జరగట్లేదు. కొంతమంది తోచిన వారు మేము ఇస్తాం అంటే లైన్లో ప్రసాదాల కింద తెచ్చి మీరే పే చేసుకోండి అని చెప్పి చేయడం జరుగుతుంది. కొంతమంది రైస్ ప్యాకెట్లు ఇస్తుంటే ఎసర్లో ఇచ్చామని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఎందుకు చేస్తున్నామంటే
భక్తులకి కొత్త విధానాన్ని ప్రవేశపెడదామనే ఆలోచనతో ఇలా చేస్తున్నాం. అలాగే మా నాన్నగారు ఉన్నా లేకపోయినా మేము ఇలాగే అమ్మవారి దయతో ఇలా చేయడానికి ఎప్పుడు కృషి చేస్తాం. తాము కొనుక్కున్న స్థలంలో తమనే రానియకుండా అడ్డుకుంటున్నారంటూ విశాఖ జిల్లా గాజువాక మండలం దువ్వాడ సమీపం మంగళపాలనికి చెందిన బాధితులు సిరసపల్లి అప్పారావు, అమరపిండి తాతారావు, వెంకటరమణ, మడక వరహాలు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దువ్వాడ రెవెన్యూ సర్వే నంబర్ 130లో గంట్ల ముసలయ్య అనే వ్యక్తికి సంబంధించిన వారసులు 8 మంది కలిసి బచ్చల నూకాలు అనే వ్యక్తికి జీపీఏ ఇచ్చారని, 2 ఎకరాల్లో లేఅవుట్ వేయగా కాకినాడకు చెందిన గోడి రత్నం, సాదే గ్రేస్ జాన్ రత్నాలు చెరువు 2 ప్లాట్ల చొప్పున క్రయం పొందారని, వారి వద్ద నుండి ఏడాది మార్చి 19 తాము నలుగురం కలిసి 800 చదరపు గజాలను అగ్రిమెంట్ చేయించుకున్నామని, అయితే ఆ స్థలంలో నిర్మాణ పనులు చేపట్టడానికి వెళితే గంట్ల ముసలయ్య వారసులు వచ్చి తమను బయటకు గెంటేశారని, దీనిపై పోలీసులకు, రెవెన్యూ అధికారులకు విన్నవించినట్లు తెలిపారు. అధికారుల సర్వేలో కూడా తమదే ఆ స్థలమని స్పష్టంగా తెలిసినప్పటికీ సదరు వ్యక్తులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ విషయంలో తమకు న్యాయం జరిగేలా చూడాలి అని అధికారులకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మీడియా మిత్రులకి అందరికీ నమస్తే. మేము మార్చి 19వ తారీఖుని మన దువ్వాడ గాజువాక మండలం దువ్వాడ సర్వే నెంబర్ 130/6Aలో లేఅవుట్లో ఒక 4 సైట్లు కొనుక్కున్నాం. 4 సైట్లు ఒక సైటాలు ఉంచుకుంటున్నారు, సరేమో అని 3 సైట్లు మేము కొనుక్కొని అగ్రిమెంట్ చేయించుకున్నాం. మేము దాని తాలూకా అగ్రిమెంట్లు అగ్రిమెంట్లు మేము చేయించుకున్నాం. ఈ సైట్లు అగ్రిమెంట్లు చేయించుకొని వచ్చాక మేము సైట్లో పని చేయడం మొదలుపెట్టాం. దాంట్లో గోడలు ఉండేవి, దాంట్లో బేస్మెంట్లు అయ్యి, అప్పుడు చుట్టూ కాంపౌండ్లు ఉండేవి. ఈ కాంపౌండ్లు అన్ని తీసి మేము డౌన్ అయిపోయిందని గ్రావెల్ వేయించాం. మొత్తం అంతా గ్రావెల్ వేయించి ఒక 13 రోజుల వరకు పని చేసాం. మేము ఇలా ఉండేది సైట్. అప్పుడు గ్రావెల్ వేసిన తర్వాత 13 రోజులు పని చేసిన తర్వాత ఈ గంటల ముసలాయి వారసులని అయినా సరే మేము కొనుక్కున్న తర్వాత వాళ్ళలో కొంతమందికి ఫోన్ చేసి చెప్పాం. మేము అడిగాం. మేము ఈ కొనుక్కొచ్చాను, కొనకముందు అడిగాం, కొన్న తర్వాత కూడా అడిగాం. అందులో గంటల శ్రీనివాసు, గంటల నాగభూషణం అని, తర్వాత గంటల అప్పలాడి గారు అల్లుడు, మాజీ మా సర్పంచ్ వాళ్ళ అల్లుడు సీతారాం గారు, కొనుక్కున్న తమ్ముడు దానికే ఉంది, మంచి సైట్లు కొనుక్కోండి అన్నారు. కొనుక్కోమన్న గారు మనం కొన్నాం, లేకపోతే కొన్నాం. కొన్ని తర్వాత కూడా వచ్చారు, సరే కొనుక్కోండి మీదే కదా తీసుకోండి అయితే అన్నారని మనం పని చేసుకోవడం మొదలు పెట్టాం. ఓ 13 రోజులు పని చేసిన తర్వాత మళ్ళీ కొంతమంది వచ్చారు. ఎవరో గంటల లోకరాజు, గంటల త్రినాథ్, ఈ గంటల నాగమణి, వీళ్ళందరూ వచ్చి ఈ సైటు ఇదంతా మీది కాదు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసత్య ప్రచారాలు చేయడంలో జగన్ కు ప్రత్యేక నైపుణ్యం ఉందని వ్యాఖ్యానించారు. యూరియా కొరత లేదని, జిల్లాకు అవసరమైన ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు రికార్డు స్థాయిలో జరుగుతుండగా రైతుల్లో భ్రమను సృష్టించేలా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది అని ఆరోపించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారనే ప్రచారం పూర్తిగా బూటకమని, ఇది కేవలం పీపీపీ మోడల్ మాత్రమేనని స్పష్టం చేశారు. కోటి సంతకాల సేకరణ కూడా ప్రజలతో కాకుండా వైసీపీ కార్యకర్తలతోనే చేస్తున్నారని విమర్శించారు. అయితే మెడికల్ కాలేజీల ఏర్పాటు గురించి ప్రైవేటీకరణ అని మాట్లాడడం జరుగుతూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటీకరణకి, పీపీపీ మోడల్కి అర్థం తెలియదని నేను ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తూ ఉన్నా. ఇవాళ పీపీపీ మోడల్ అనేది ఇవాళ కొత్త కాదు. నేషనల్ హైవేస్ పీపీపీ మోడల్లో అభివృద్ధి చేశారు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా. విమానాశ్రయాలు పీపీపీ మోడల్లో అభివృద్ధి చేశారు. అనేక చోట్ల హార్బర్లు, పోర్ట్లు పీపీపీ మోడల్లో అభివృద్ధి చేశారు. అంతెందుకు ఇవాళ వైద్య ఆరోగ్య శాఖలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా మందుల సరఫరా కానీ, ఇతర కార్యక్రమాలు కానీ, వైద్య సేవలు కానీ పీపీపీ మోడల్లో జరుగుతున్నాయి. పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఆ విషయం తెలియకుండా వారు ప్రైవేటీకరణ చేస్తున్నారని కోటి సంతకాలు ఉద్యమం చేశారు. ఏమి జరిగింది? కోటి సంతకాలు ఎవరు పెట్టారు అంటే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు. కుడి చేతితో ఎడం చేతితో మేము సంతకాలు పెట్టలేక మాకు చేతులు నొప్పి వస్తున్నాయని వైసీపీ కార్యకర్తలు స్వయంగా మాట్లాడిన సంగతిని ఇవాళ ఎక్కడా సంతకాలు చేసిన ప్రజలు లేరు. వైసీపీ కార్యకర్తలతోనే సంతకాలు చేయించుకొని అబ్బో అద్భుతం జరిగిపోయింది, 1 కోటి మంది వ్యతిరేకించారని ఇవాళ స్టేట్మెంట్లు ఇచ్చే పరిస్థితికి వైసీపీ నాయకులు వచ్చారు. అసలు వాస్తవం ఏం జరిగింది? 10 మెడికల్ కాలేజీల పరిస్థితి ఇవాళ డోలాయమానంగా ఉంటే కూటమి ప్రభుత్వం వాటికి ముందుకు తీసుకెళ్లాలని ఇవాళ ముందుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆనాడు 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలుసు. దానికి దాదాపుగా 2020లో ప్రకటించారు. ఇది
10,000 కోట్ల అవసరం. ఆ రోజు కేంద్ర తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మేడవరపు భద్రేంద్ర మానవత్వాన్ని చాటుకున్నారు. నిడదవోలు మండలం మునిపల్లి గ్రామం కలవచర్ల మధ్య ప్రాంతంలో బైక్స్ కి డై పడిపోయిన రాముడు అనే వ్యక్తిని గమనించిన భద్రేంద్ర వెంటనే స్పందించారు. అప్రమత్తమైన ఆయన 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ చారు తమ వైద్య సిబ్బందితో కలిసి వెంటనే ప్రాథమిక చికిత్స అందించి అవసరమైన కుట్లు వేసి తగు వైద్య చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా స్పందించిన 108 సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ సమయానికి చికిత్స అందించిన డాక్టర్ చారుకి అభినందనలు తెలిపారు. నా పేరు మేడవరపు భద్రేంద్ర, నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అండి. నేను కానూరు గ్రామం నుంచి నిడదవోలు వస్తుండగా కళాశాల దగ్గరలో చిన్న యాక్సిడెంట్ అయిందండి. ఎవరితో సడన్గా ఆగితే నాకు తెలిసిన వ్యక్తినండి, అతని పేరు రాముడు. ఇమీడియట్గా 108కి ఫోన్ చేయగానే 20 నిమిషాల్లో వచ్చారండి. ఇమీడియట్గా నిడదవోలు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చామండి. ఆయన డాక్టర్ చారయ్య గారి ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ చేశారండి. పేషెంట్కి ఏం ఇబ్బంది అని చెప్పారు. ఎందుకు చెప్తుందంటే ప్రతి వ్యక్తి కూడా సాటి మానవుడికి సాయం చేయాలి గుణం ఉండాలి. ఆ పరిస్థితుల్లో పడిపోయిన వ్యక్తిని పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు నర్సరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు పర్యవేక్షణలో చిలకలూరిపేట పట్టణ పోలీసులు ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠా అరెస్ట్ కు సంబంధించిన వివరాలను డీఎస్పీ హనుమంతరావు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 370/2025 కింద కేసు నమోదైన బైరా సుజాత ఇంటి దొంగతనంలో ఈ ముఠా నిందితులుగా ఉన్నారని, ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన 5 వ్యక్తులను చిలకలూరిపేటలోని గుర్రెల చావిడి, వేలూరు, డొంకలో పాత బాలాజీ సినిమా హాల్ దగ్గర డిసెంబర్ 15న మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో అరెస్ట్ చేశారని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో నూర్ హసన్, నోసద్, మిన్నా, యామిన్, అబ్దుల్ గఫార్ మరియు సాహుల్ జబ్బార్ ఉన్నారు. నర్సాపేట సబ్ డివిజను, పల్నాడు జిల్లా, చిల్లూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ పరిధిలో మొన్న 28/11 అంటే నవంబర్ 28 నాడు ఈ మేడం బైరా సుజాత మేడం గారి ఇంట్లో ఈ యొక్క నైట్ అఫెన్స్ చేయడం జరిగింది దొంగలు. దాని మీద మేడం లేరు యాక్చువల్గా అప్పుడు. తర్వాత మా సిఐ గారికి చెప్తే సిఐ గారు వెంటనే మరుసటి వెళ్ళి ఆ దర్యాప్తులో భాగంగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చూశారు. అది ట్రూ అఫెన్స్. అక్కడ యాక్చువల్గా అయితే దాదాపు 21 సవర్ల బంగారు నగలు, ఈ కనపడేటువంటి ఇతర వస్తువులు, వాచీలు ఒక 10, అలాగే వెండి చైన్లు, డబ్బు కొంత కూడా పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు మేడం గారు. అయితే దీని మీద మా సిఏ గారు వాళ్ళ టీము చాకచక్యంగా ఈ ముద్దాయిలు మొత్తం 5 ఉన్నారు. వీళ్ళంతా కూడా రాజస్థాన్కి సంబంధించి, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు, హర్యానా స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఒక గ్యాంగ్గా ఏర్పడి చేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద కేసులు చూస్తే కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక్కొక్కరి మీద దాదాపు 15 కేసులు అట్లా ఉన్నాయి. ఆ 15 కేసులు కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. చూస్తే అది హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఒక కేసు, రాజస్థాన్లో ఉంది, ఒరిస్సాలో ఉంది, అట్లనే మన దగ్గర శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి ఎక్కువ. శ్రీకాకుళంలో దాదాపు 6-7 అఫెన్సులు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీలో మహిళలు, బాలికలకు భద్రత లేదని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ మహిళా విభాగం పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. ప్రభుత్వం ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి, బీసీ హాస్టల్ మైనర్ బాలికపై అత్యాచారం, బ్లేడ్ బ్యాచ్ దాడులు వంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి అని, 18 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయని మహిళా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. బీసీ బాలికల హాస్టల్ నుండి మైనర్ బాలిక బయటికి ఎలా వెళ్లిందో, వార్డెన్ సిబ్బంది నిర్లక్ష్యానికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. రాజమండ్రి సిటీలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? మహిళల రక్షణ ఎవరి బాధ్యత అంటూ ప్రశ్నించారు. మంత్రి లోకేష్ పర్యటన దేనికోసమని ప్రశ్నిస్తూ మాఫియాలు, అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం
పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి వట్టికుటి కృష్ణవేణి, మాజీ గాండ్ల తెలుగుల కార్పొరేషన్ చైర్మన్ సంకీస భవానీప్రియ, స్టార్ కాంపైనర్ వాలంటరీ వింగ్ అధ్యక్షురాలు అనంతలక్ష్మి కోర్నాని అను, మాజీ కార్పొరేటర్ కాటం ప్రియాంక కుమారి, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లల మీద అగాత్యాలు చాలా ఎక్కువ అయిపోయినాయి ఈ టీడీపీ పరిపాలనలోని. ఎంత దారుణం అంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వ్యవహారం నడుస్తుందండి. ఇక్కడ రాజమండ్రిలో ప్రతి అడుగు మహిళల మీదే టార్గెట్ చేస్తూ, మహిళల్లో చాలా చిన్న చూపుగా చూస్తూ, మరి మహిళలు చిన్న పిల్లలు అని కూడా తెలియకుండా అంత దారుణంగా పిల్లల్ని తీసుకెళ్లి ఆ రకంగా చేయడం అనేది నేను దీనికి పూర్తిగా ఖండిస్తున్నాను. ఇది ఎవరి కుటుంబంలోనైనా ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల ఉంటది, అది మన ఆడపిల్ల అని చెప్పి భావించాలి ప్రతి ఒక్కరు కూడాను. దీన్ని ఏ మాత్రము కూడా మేము ఊరుకునేది లేదు. ఎంత దూరమైనా ఈ విషయంలో రాష్ట్రంలో ఏ మాత్రం కూడా రక్షణ లేదు. పేద మధ్యతరగతి అదే విధంగా చిన్న బిడ్డల దగ్గర నుంచి మైనర్ బాలికల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి అందరికీ కూడా రక్షణ లేకుండా అయిపోయింది. ఎందుచేత రక్షణ లేదంటే ఈ కూడం ప్రభుత్వం కేవలం ముఖ్యంగా మనకి ఎవరైతే హోమ్ మినిస్టర్ కూడా మహిళా మినిస్టర్, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు కూడా ఒక మహిళా మినిస్టరే. ఇద్దరు మహిళా మినిస్టర్లు అయి ఉండి ఏమాత్రం పిల్లలకి రక్షణ లేకుండా. వార్తలోని ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టర్ల సదస్సులో వినూత్న ప్రాజెక్టులపై ప్రజెంటేషన్లు, నెల్లూరు చాంపియన్ రైతు విధానాన్ని ప్రశంసించిన సీఎం చంద్రబాబు. భూ రికార్డుల డిజిటలైజేషన్లో అనంతపురం కలెక్టర్ కొత్త ప్రయోగం. ఈ విధానాలు రాష్ట్రమంతటా అమలు చేయాలి అని ముఖ్యమంత్రి సూచన. కోటి సంతకాల ఉద్యమం చారిత్రక విజయమన్న జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అతి పెద్ద స్కామ్ అని ఆరోపణ. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కూటమి తీరుపై విమర్శలు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరులో గాంధీ పేరు తొలగించడం దుర్మార్గమన్న మాజీ ఎంపీ హర్షకుమార్. పథకాల పేర్లు మార్చే హక్కు బీజేపీకి ఎవరిచ్చారు అంటూ మండిపాటు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారం అయ్యే మైటీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.